పరిగెత్తి పరిగెత్తి కావాలి అనుకున్న దాన్ని సంపాదించుకున్నాళ్లే కానీ దేవుని ఆశీర్వాదమును మాత్రము పొందుకోలేకపోయాడు. దానినైనా సరే ఈ వ్యక్తి గుర్తించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను ఆశీర్వాదం అనుకుని పరిగెత్తాను కదా, అది ఆశీర్వాదము కాదయ్యా. ఈరోజు అసలైన ఆశీర్వాదం ఏదో నేను తెలుసుకున్నాను, అదే నిన్ను అడుగుతూ ఉన్నానయ్యా. దయచేసి నన్ను నువ్వు దాటిపోమాకయ్యా. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని ఒక కుమారుడు ఒక తండ్రి కాళ్ళు కొట్టుకుంటారు చూసారా? ఇట్లా నిలబడి ఉంటే రెండు కాళ్ళు ఇట్లా కనేసుకొని, నేను నిన్ను పోనివ్వను, నువ్వు నాకు నేను అడిగింది ఇస్తే నిన్ను పోనిస్తాను, లేకపోతే పోనివ్వనని పిలుగులు అడిగినట్లుగా ఆ కుమారుడు ఆ తండ్రి కాళ్ళు కొట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వను అని పోట్లాడుతూ ఉన్నాడు. పోట్లాడుతూ ఉంటే ఆ తండ్రి కూడా, ఆ పరమ తండ్రి కూడా ఆ కుమారుని దాటిపోకుండా, దాటిపోలేక అతడిని ఆశీర్వదించాడు. హల్లెలూయా.